హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నిన్న గురు పౌర్ణమి జరిగింది కాబట్టి నేను అమ్మవారికి తులసమ్మకి అంతా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని అంత తులసమ్మకి పువ్వులు అది అలంకరించుకొని తులసమ్మను చూసుకుంటూ కొంతసేపు అయితే ఇలాగా అమ్మ దగ్గర అయితే ఉన్నాను. తులసమ్మ దగ్గర ఇంట్లో పూజ అది పూర్తి చేసుకొని స్వామి గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అయి ఉన్నాను. నేను బాబా టెంపుల్కి అండి, మాకు దగ్గరలోనే ఉంటుంది బాబా టెంపుల్. చూడండి, ఇంట్లో అయితే చక్కగా ఇలాగా హారతి అయితే తీసుకోండి. నా నా ఆడియన్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాను. చూడండి, అమ్మవారి దగ్గర సింపుల్గా ఇలాగైతే దీపారాధన చేసుకొని ప్రసాదం అది పెట్టుకొని చక్కగా ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకున్నాను గురు పౌర్ణమి రోజు. స్వామి అమ్మవార్లకు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా వీడియో మీద ఒపీనియన్ చెప్పండి. స్వామి అమ్మవార్లకి చక్కగా ఇలా అయితే పూజ చేసుకొని ఇంకా నేను బాబా టెంపుల్కి అయితే అంతకుముందు బాబా టెంపుల్కి ఎదురుగానే రెంట్కు ఉండేవాళ్ళమండి మేము. అక్కడ ప్రతి అంటే 3 హారతులు 4 హారతులు జరుగుతాయి, గుర్తులేదు సరిగ్గా. ఆ ప్రతి హారతికి ఎక్కువ నేను ఇంట్లో కన్నా బాబా టెంపుల్లోనే ఉండేదాన్నండి ఇంతకుముందు. అయితే కొన్ని ఇయర్స్ నుంచి నేను బాబా టెంపుల్కి వెళ్ళలేకపోయాను. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంకా బాబా టెంపుల్కి అనేది ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి మాకు దగ్గరలో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చండి. బాబా టెంపుల్కి అయితే వెళ్ళాలి అని ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఇదే మంచి నాకు బాబాని దర్శన భాగ్యం. అంటే రోజు చూస్తూనే ఉంటాను, బాబా మీదుగానే వెళ్తూ ఉంటాను రోజు. కానీ గుడిలోకి అనేది ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలని గట్టిగా అనుకున్నాను. అందుకని స్వామి దగ్గరికి అయితే గుడికైతే వెళ్తున్నాను. అందుకే మొత్తం ఇంట్లో అంతా తొందరగా పూజ అయితే త్వరగా పూజ చేసుకొని స్వామివారికి ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని స్వామి గుడికి వెళ్ళడానికైతే నేనైతే రెడీ ఉన్నాను. చూడండి, ఇదిగోండి, ఇదే బాబా టెంపుల్. చైతన్యపురి సెకండ్ లైన్లో చైతన్యపురిలో ఉంటుంది. ఈ స్వామి టెంపుల్కి నాకు చాలా అవినాభావ సంబంధం అండి. అంటే స్వామి ఇక్కడ వెలసిన దగ్గర నుంచి నేను స్వామితోనే ఉన్నాను, బాబాతోనే ఉన్నాను. స్వామి ఎప్పుడైతే ప్రతిష్ఠించబడ్డారో అప్పటి నుంచి స్వామి దగ్గర స్వామి హారతులు పాడుకుంటూ స్వామి గుళ్ళోనే ఉండేదాన్ని. ఇదిగోండి, అఖండ దీపంలాగా స్వామి దగ్గర ఇలా అయితే పెట్టారు. ఇదిగోండి, ఉయ్యాలలో స్వామిని ఇలా అప్పుడప్పుడు పాటలు పాడుకుంటూ లేడీస్ అందరూ చాలా బాగా అయితే మేమందరం కలిసి చేసుకునేవాళ్ళం. పాదుకలు అన్నీ పెట్టాము. ఇప్పుడు నేను ఇదే కొన్ని ఇయర్స్ నుంచి రాలేకపోయాను. గట్టిగా ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ అలా అవుతుంది స్వామి దగ్గరికి రాక. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని క్షమాపణ కోరాలి, స్వామి పాదాలను పట్టుకోవాలని చెప్పేసి గట్టిగా అయితే అనుకొని ఈరోజైతే స్వామి దగ్గరికి వెళ్ళాను. ఇదిగోండి, సారు పొలిటీషియన్ అంట, స్వామి వచ్చారు. ముందు వెళ్తున్న సారేమో గుడి కట్టించిన వారు, ఆ సారేమో గుడి కట్టించిన వారు ముందు వస్తున్న సారు, బ్యాక్ సైడ్ సారేమో పొలిటీషియన్ అంట.
స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. తనకి ఇట్లా కలశంతో ఆహ్వానం అయితే పలికారు. అలంకరణ స్వామి అసలు చూడగానే నాకు చాలా ఇంకా బాగా ఇదైపోయింది. ఎందుకంటే స్వామితోటి అనుబంధం నాకు చాలా ఎక్కువగా. సంవత్సరాల నుంచి కూడా ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా షిరిడీకి వెళ్ళేవాడిని. ఏదో ఒక గుంటూరు బాబా దయ వల్ల ఈ గుంటూరుకి రావడం నేను అదృష్టంగా భావిస్తూ, అదే విధాలుగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, బాబా ఆశీస్సులు అందరికీ కలగాలని, అందరూ ఆరోగ్యంగా అందరూ బాగుండాలని మేమందరం చాలామంది ఒక 20 మెంబర్స్ దాకా లేడీస్ అందరం బాబా సేవలో ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇదిగోండి, ఈరోజు కూడా గురు పౌర్ణమి కాబట్టి డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇదిగోండి మా లేడీస్ అందరూ వీళ్ళందరూ ఇప్పుడు కూడా సేవ చేస్తున్నారు. ఈ సేవలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి థ్యాంక్ యూ.